హీరోయిన్లకి టాటూలంటే యమాక్రేజ్. తమ బాయ్ ఫ్రెండ్స్ పేర్లు, నిక్ నేమ్స్ తో పాటు రకరకాల ఇష్టమైన పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటారు. జెర్సీ ఫ్రేమ్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా గతంలో ఓ డిఫరెంట్ టాటూ వేయించుకుంది. అయితే దాని మీనింగ్ ఏంటనేది రీసెంట్గా బయటపెట్టింది. అలాగే తన 18వ ఏట ఫస్ట్ క్రష్ ఎవరనేది కూడా రివీల్ చేసేసింది. ఇంతకీ శ్రద్ధ టాటూ వెనుకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మరి. జెర్సీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసిన కొన్ని సినిమాలు కూడా కమర్షియల్ హీరోయిన్ టైప్ క్యారెక్టర్స్ కాదు. త్వరలో వెంకటేష్ సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొంది శ్రద్ధ. జెర్సీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండే కథ కోసం వెయిట్ చేశాను. వరుసగా సినిమాలు చెయ్యాలనుకోలేదు. నాకు పని కావాలనుకుంటే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమా ఛాన్స్లు వస్తాయి, కానీ ఏది పడితే అది చెయ్యాలనుకోవడం లేదు అంటూ క్లారిటీగా చెప్పేస్తుంది. అలాగే తన టాటూ గురించిన సీక్రెట్ కూడా రివీల్ చేస్తుంది. శ్రద్ధ కెమెరాల కంట పడ్డప్పుడల్లా ఆమె ఎద మీద ఉండే టాటూ హైలైట్ అవుతూ ఉంటుంది. దాని గురించి అడిగితే, ఓ నా టాటూని కూడా అబ్జర్వ్ చేస్తున్నారా అంటూ సర్ప్రైజ్ అయింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే క్రష్ ఉండేదని, అతడి ద్వారానే తనకు బీటిఎస్ బ్యాండ్ గురించి తెలిసిందని, లవ్ అనే అర్థం వచ్చేలా ఆ బీటిఎస్ బ్యాండ్ లోగోనే అప్పట్లో టాటూ వేయించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే అతనెవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సైంధవ్ జనవరి 13న విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రద్ధ చేతిలో హిందీ, తమిళ్, కన్నడ సినిమాలు ఉన్నాయి.